హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక అక్క అయితే కామెంట్ చేసిందనమాట, బట్టలు ఎందుకు చిందరవందరగా పారేసి ఉన్నాయి, మంచిగా పెట్టచ్చు కదా అని. ఇక నాకు కూడా పెట్టాలని ఉంటుంది కదా, టైం సరిపోదు అనమాట. పిల్లలు అట్లా షాప్లో ఉండి టైం సరిపోదు. అట్లా కాకుండా ఈరోజు అయితే ఎట్లయినా టైం తీసుకొని బట్టలు మొత్తం సర్దేస్తున్నాను. ఇదిగోండి శారీస్ మొత్తం ఇక్కడ పెట్టేశాను. ఇవన్నీ శారీస్. ఇది ఒక్కటే దండ ఉండే అనమాట మాకు పెట్టాలని. కబోర్డ్ అట్లాంటిది ఏం లేదు, ఒకటే దండ ఉండే, అది పెద్దది. అక్కడే అందరి బట్టలు అనమాట. అందుకోసం ఇది కొత్త కట్టేసాను. ఈరోజు అయితే ఇక్కడ శారీస్ పెట్టి అక్కడ మొత్తం మా చిన్న వాళ్ళ డ్రెస్సులు పెడదామని అక్కడైతే ఉన్నదనమాట. అదొక దండ, ఇదొకటి. ఇక్కడైతే శారీసు, అక్కడ మా పాప వాళ్ళ డ్రెస్సులు పెడదామని ఇవి మొత్తం తీసేసాను. బట్టలు ఏమంత లేవు, బట్ ఇక్కడ పారేసి చిందరవందర కనిపిస్తాయి అన్నమాట. ఇదిగోండి మొత్తం ఇక సైడ్కి పెట్టేద్దామని ఇక ఇక్కడైతే పెట్టేస్తున్నాను. ఈ శారీస్ మొత్తం ఇట్లా అయితే పెట్టేశాను. మా కృతిక పాప అయితే పడుకుంది. ఎక్కువైతే ఇక మా పిల్లల డ్రెస్సులే, అలా ఇక చిన్నపిల్లలు కదా, డ్రెస్సులు ఎట్లాగో ఎక్కువ ఉంటాయి. ఇక్కడైతే మొత్తం ఇక ఇట్లా పెట్టేస్తున్నాను ఈ దండ మీద. మధ్యాహ్నం నుంచి ఈ దండ కట్టుడు అది ఇది చేసుడు వరకు ఇప్పుడు మొత్తం ఎంత టైం అవుతుంది చిన్న? 4 అవుతుంది. మళ్ళీ మిర్చీలు చేయబడుతుంది. నేనే కట్ చేసి ఇస్తాము ఆయనకు, మొత్తం చేసి ఇస్తే ఆయనే చేసుకుంటాడు. కానీ మళ్ళీ బోల్ తోమేటివి ఉన్నాయి, బోల్ తోమేసి మళ్ళీ చైత్ర పాప వస్తే ఆమె ఫ్రెష్ అప్ చేయాలా. కృతిక పాప అయితే పడుకుంది. ఇవి కొన్ని నా డ్రెస్సులు ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ ఇప్పుడు మడత పెట్టేయాలా. ఇవన్నీ కొన్ని నా డ్రెస్సులు, మా పిల్లల డ్రెస్సులు. మా ఆయన అయితే అక్కడ తగిలేసి ఉంటాయి షర్ట్లు ప్యాంట్లు. మా ఆయనకి సపరేట్, అన్నీ నాయే అన్నట్టు మాట్లాడుతున్నాడు. మా ఆయన నాయే ఉన్నాయా? మా పాప ఒక పాయింట్ కనిపిస్తలేదు, స్కూల్కి వెళ్ళే పాయింట్, అది వెతకబడుతుంది ఫస్ట్. అవన్నీ ఇటు సైడ్కి పెట్టేస్తా. మాడ నీళ్ళు తీసుకొస్తాను. ఎందుకు బేడ తీస్తాను, తీసి చెప్పు. తెలివే ఇలా అమ్మమ్మ పంపించింది పల్లెం. పటు పటు. ఆగో సరిపోతాను. ఇంట్లో కూడా ఒక డబ్బా ఉంది, పెట్టేద్దాం. కృతికా ఇగో, నడు నడు. బంగారం ఉందా? తీసుకెళ్ళి అదే కొనేవు కొనేవు. నడు నడు. కరెంట్ అయితే పోయింది ఫ్రెండ్స్. మెల్లమెల్లగా వర్షం కురుస్తుంది, ముసురు వాన అనుకుంటా. ఇది మిర్చీలు అయితే చేసిండు మా ఆయన ఆల్రెడీ, కొన్ని ఉడిచినాయి, ఇవైతే మిగిలినాయి. ఇప్పుడు మళ్ళీ చేస్తారు. కరెంట్ మొత్తం పోయింది. ఇక కరెంట్ వస్తుందని ఆగినాం. వస్తుంది డౌట్. ఇక వర్షం వస్తే ముసురు వాళ్ళు కార తింటారు. కొద్దిగా చీకటి పడుతుంది ఇప్పుడే, ముసురు వాన. ఈరోజు అయితే వర్షం కారణం వల్ల కరెంట్ కూడా పోయింది కదా బరాబర్. గిరాకీ అయితే ఏం కాలేదు, పిండి మిగిలింది, మిర్చీలు కూడా మిగిలినాయి అన్నమాట. ఏమంతా గిరాకీ అయితే కాలేదు ఫ్రెండ్స్. ఎంత అయింది చిన్న? 150 రూపాయలు మాత్రమే అయింది. ఆయిల్ డబ్బులు కూడా వెళ్ళలే, మిర్చీల డబ్బులు కూడా వెళ్ళలే అనమాట. ఏం డబ్బులు వెళ్ళలే అన్నట్టు. కరెంట్ వల్ల అట్లా అయింది అనమాట. ఏమైంది కూర్చో. కరెంట్ అయితే లేకుండే, అందువల్ల గిరాకీ కాలేదన్నమాట. లేకుంటే గిరాకీ అయితే ఉండే. బరాబర్ గిరాకీ అయ్యే టైంకి కరెంట్ పోయింది. ఈ వర్షం మళ్ళా తగ్గలే, ముసురు వర్షాలు అయితే వస్తున్నాయి. ఇవన్నీ బాగాసేపు కరెంట్ లేకుండా ఇప్పుడు కరెంట్ వచ్చింది. గంట గంటన్నర కరెంట్ లేకుండా కరెక్ట్గా గిరాకీ టైంలో అయితే కరెంట్ పోయింది. అందువల్ల అయితే గిరాకీ ఏం కాలేదు. ఈరోజు ఏం లేదు అండి,
తక్కువ అయింది, 150 రూపాయలు ఎంత అయింది. ఏమైతే గిరాయి కాలేదు, మొత్తం అయితే సదరేస్తుంది. ఇక మాకైతే మొత్తం పెట్టేస్తుంది షాప్లో. మా పెద్ద బాబు అయితే హోంవర్క్ చేస్తుంది. ఇక అన్నం తినేసి ఇక పడుకోవాలా. ఇవైతే గిరాయి ఏం కాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే అన్నం కూర్చున్నా, ఏం ప్లేట్ అంటుంది ఏమి. తినకట్లా ఇస్తా మా ఆడైతే మొత్తం సదరేసింది. ఇక బట్టలు ఏంది ఇది? బిర్యానీ బిర్యానీ లెక్క లేదు. ఏం లెక్క ఉన్నది మరి, నీ లెక్క నాకు చేస్తుంది. మేము కూడా బిర్యానీ అట. ఏం లేదు ఫ్రెండ్స్, వేసి తాలింపు వేసిన అన్నం అంటే ఏం లేదు, మసాలాలు ఏం లేవు అంతే. ఏం కూరకి ఏం లేకుండే, బెండకాయలు ఉన్నాయి కానీ పాపకు పొద్దున కావాలని ఇప్పుడైతే ఇలా చేసిన. ఆమె ఏమంటుంది ఏ బాగా పెళ్ళం పళ్ళం పళ్ళం ఆమె నువ్వే లాక్కున్నావు కదా బిడ్డ. షాప్ అయితే క్లోజ్ చేసేసిన. వర్షం అయితే వస్తానే ఉంది, కొంచెం చిన్న చిన్న వస్తుంది. మెల్లగా వస్తుంది. పెరుగు తాలింపు తింటావా పెరుగు? ఎట్లున్నది బేట? తిన్నానా? తిన్నాను. మిల్మికర్ మిల్మికర్ తిన్నావా? కూరగాయలు మొత్తుకుంటాను. కృతికని అడుగు తింటాను. ఎట్లున్నా బేట? బాగుందా? బాగాలేదా? బాగుందా బాగాలేదా? బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బేటా. ఫోన్ వస్తుందా ఉండే మమ్మీ? బాగా వీడియో అందుకోసం అట్లా అవుతుంది.